స్ట్రీట్ డాగ్స్ ను కంట్రోల్ చేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రతి వీధి కుక్కను డాగ్ షెల్టర్ కు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డాగ్ లవర్స్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పటి వరకు దాదాపు 1.53 కోట్ల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వీటి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఒక్క ఢిల్లీలోనే 89 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 125 మందికి పైగా రేబీస్ వ్యాధితో చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 59,000 మరణాలు కేవలం కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయి. అందుకే ఇప్పటికే చాలా దేశాలు స్ట్రీట్ డాగ్స్ ను కంట్రోల్ చేసేందుకు సరికొత్తగా చట్టాలను రూపొందిస్తున్నాయి. ఇప్పుడు మన దేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుండడం నిజంగా స్వాగతించాల్సిన విషయం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.